మాజీ మంత్రులు కేటీఆర్ రాజయ్యపై హాట్ కామెంట్ చేశారు. స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కేటీఆర్ కు బలుపు అహంభావం ఎక్కువ అని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ మీద పడి వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు. స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన సభలో పాల్గొన్నారు. అవినీతి అక్రమాలతో రాజయ్య గణపూర్ ప్రజల పరువు తీశారన్నారు. దళితుల పేరు చెప్పుకుంటూ 2 లక్షల కమిషన్ తీసుకుని దళిత బంధు ఇచ్చారని ఆరోపించారు. గణపూర్ ప్రజలు రాజయ్యకు రాజకీయ సమాధి కట్టారన్నారు కడియం శ్రీహరి. నీ తండ్రి కంటే పెద్ద వయసు మాది. నీ తండ్రి కంటే కేసీఆర్ కంటే 2 ఏళ్ళు పెద్దోని నేను. కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిండు. అరే బిడ్డ, నేను 14 సంవత్సరాలు మంత్రిగా పనిచేస్తాను. 4 సార్లు ఎమ్మెల్యే అయినా, ఒకసారి ఎంపీ అయినా, 2 సార్లు ఎమ్మెల్సీ అయినా. నువ్వు మాట్లాడే భాష నాది. నీ తండ్రి వయసున్న మమ్మల్ని పట్టుబడి ఆ రకంగా మాట్లాడతావా? నేను ఆడా మగో నా స్టేషన్ గణపూర్ నియోజకవర్గానికి వచ్చి చూడు బిడ్డ, 143 100 సంవత్సరాలు పెట్టుకున్నా. నీలాంటి నీచపు సంస్కృతి మాకు లేదు. ఇవాళ నువ్వు ఏ రకంగా కోర్టులు చుట్టూ తిరుగుతున్నారో, కేసులు ఎదుర్కొంటున్నారో, ఒక దిక్కు అయ్యా, ఒక దిక్కు కొడుకు, ఒక దిక్కు బిడ్డ, ఒక దిక్కు అల్లుడు, మొత్తం తెలంగాణపై పడి పోచుకున్నారు కదా. వేల కోట్ల ఆస్తులు కూడా పెట్టుకున్నారు కదా. అది ఇవాళ నీ చెల్లె కవితనే చెప్తున్నది కదా. ఇంకా నేను చెప్పవలసిన అవసరం లేదు కదా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందుకే నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నావు, సంతోషం, లక్ష్యం మంచిదే. కానీ ఆ